విష్ణు అన్న, అంటే చాలామంది ఆడియన్స్ కమెంట్ అండ్ స్టేట్మెంట్ ఏంటంటే యు ఆర్ శ్రీ విష్ణు గారు ఈజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను అసలు అది వేరే వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ల గురించి కూడా నేను ఒపీనియన్లు తీసేసుకుని అనవసరం టైం వేస్ట్ చేసుకోను. సో అంటే దానికి ఏమన్నా ఉందా మీనింగ్ అబ్రివేషన్ అంటే మరి నేను ఇన్ని రోజుల నుంచి మా బ్యాచ్తో తిరుగుతున్నా, నాకు ఎవరో చెప్పలేదు. అది కేవలం ఖాళీగా ఉండి కొంతమంది ఏమన్నా ఏదో టైటిల్స్ పెట్టాలి కదా అని ఏమన్నా సృష్టించుకుని ఉంటారు. టైం వేస్ట్, దానివల్ల ఏమి ఉండదు. మన స్టోరీస్ మ్యాటర్ అంతే. అండ్ వన్ లాస్ట్ థింగ్, డైరెక్టర్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్ అన్నారు కదా, ఎప్పటి నుంచి ఏంటి అంటే ఆయన ఫ్యాన్ ఎప్పటి నుంచి అయ్యారు? అది ఛత్రపతి మూవీ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, హర్ష గారు ఇక్కడ చెప్పండి సార్. చేయొద్దండి సార్. సార్ ఓకే, వేణుగారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్. బ్యాంగ్ బ్రోస్లో మీ ముగ్గురు క్యారెక్టరేషన్ హర్ష గారికి రియల్ లైఫ్లో ఎవరి క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది? మా ముగ్గురు క్యారెక్టర్లో ఈయన క్యారెక్టర్ ఏది దగ్గరగా ఉంటుంది? రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? మా ముగ్గురిని మిక్సర్లో వేసి బాగా గుజ్జు చేసి బయటికి లాగిన తర్వాత పిప్ వస్తుంది కదా సార్, ఆ పిప్పికి ఉన్న క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది సార్. ఓకే, ఇంకొకటి విష్ణు గారు సార్ చెప్పండి. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. అవును, దాని ఎఫెక్ట్ ఏమైనా మన సినిమాపై ఉంటుంది, కలెక్షన్ పై ఉంటుందేమో మీకు ఏమైనా అనిపించిందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఐపీఎల్ అనేసరికి చాలామంది ఇప్పుడు బెట్టింగ్ వేస్తాం, లేకపోతే మా టీం నగ్గుతుంది, పక్క టీం నగ్గుతుంది అని చాలా స్ట్రెస్ అయిపోతారు. దానికి స్ట్రెస్ బస్టర్ కింద అయితే డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకున్నాం. అలాగే వర్క్ అవుతున్నాయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రేపు ఇంకా గట్టిగా వర్క్ అవుతుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా. ప్రొడ్యూసర్ గారు దీనికి ఏం చెప్తారండి? మీరు చెప్పాలి లెక్కలు అనేది. ఏంటి సార్? సారీ, అన్ని లెక్కలు చెప్పేయమంటున్నారు సార్ మిమ్మల్ని. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. లేదండి, చాలా బాగుంది కలెక్షన్స్. మూవీకి దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి. ఓకే, బికాస్ ఆడియన్స్ అందరికి బాగా నచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఓకే, థియేటర్స్ ఏమైనా పెంచే ఆలోచన ఉందా? టాక్ బాగుంది కదా. లేదండి, ఇప్పుడు సరిపోతాయి. ఓకే, ఉన్న థియేటర్లన్నీ పెట్టేశారండి ఆల్రెడీ. హర్ష గారు ఇక్కడ యాక్చువల్లీ మీరు ఓం భీమ్ విష్కి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా, అది మీరు మూవీకి పెట్టుకున్న ట్యాగ్ లైనా లేకపోతే ఫిలిం క్రిటిక్స్కి ఇచ్చిన ట్యాగ్ లైనా? అది మూవీలో వీళ్ళ యాక్చువల్లీ బ్యాంగ్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. ఎందుకంటే ఇంకో క్యారెక్టర్ ఉంటారు మూవీలో, సో అతను మ్యాజిక్ చేస్తుంటారు, వీళ్ళు ఓన్లీ లాజికల్, ఎందుకంటే వీళ్ళు సైంటిస్టులని. కానీ ఒకసారి మేము మూవీ అంతా చూశాక విష్ణు గారు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరు డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఇది యాక్చువల్లీ మూవీ లాజికల్ కాదు, ఓన్లీ మ్యాజికల్ ఫిల్మ్ అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఆ మూవీ టైటిల్ కూడా విష్ణు గారిది ఐడియా. సో ఆ టైటిల్ పెట్టి ఇది సబ్ టెక్స్ట్లో ఇది పెడదామని చెప్తే అది అందరికి నచ్చి చేసామండి. సో ప్రొడ్యూసర్ గారికి, సో అంటే మీరు ఈ మూవీని ఎగ్జామ్స్ టైంలో తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఏప్రిల్ ఎండింగ్ గారు మేకి తీసుకొస్తే ఇంకా రెవెన్యూ పెరిగిన అనిపించిందా ఇంత హిట్ టాక్ వచ్చిన తర్వాత? లేదండి, ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోతున్న టైం కదండి. సో వీ థాట్ విల్ గివ్ ద ఫస్ట్ పంచ్ ఇన్ ద సమ్మర్. సో అదేం లేదండి, ఇట్స్ అ గుడ్ టైం యాక్చువల్లీ. శ్రీ విష్ణు గారు, సో అంటే మీరు మూవీ చేస్తున్నప్పుడు ఇందాక మారుతి గారు మాట్లాడుతూ కూడా మూవీ చేస్తున్నప్పుడు వీళ్ళంతా చాలా భయపడినట్లు అనిపించింది. కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో లేదో అనే ఒక డౌట్ అయితే కనిపించింది అన్నారు. సో మీరు కథ విన్నప్పుడు కూడా లాజిక్కే కదా, అంటే మ్యాజిక్ ఉంది లాజిక్ లేదు, ఇట్లా కూడా ఒక ఫీల్ అనేది ఉందని లాస్ట్ టైం ట్రైలర్లో కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఆ భయం ఎందుకు క్రియేట్ అయింది? కానీ మూవీ చూస్తే చాలా హిలేరియస్గా ఉంది, మీరు మిస్ అయ్యి ఉంటే తర్వాత ఫీల్ అయ్యేవారు. మా భయం ఏం లేదండి సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కూడా నేను భయపడినా ఇక్కడ కదా, నాకు సాఫ్టే కాబట్టి భయపడి అయితే 100% చేయలేదు. మేము మంచిగా ఎంజాయ్ చేస్తానే చేసాం మేము ముగ్గురం అయితే ఇది ఆ ఎపిసోడ్లు అన్నీ కూడా. సో అంటే కథ విన్నప్పుడు కావచ్చు లేదా సెట్టింగ్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు నిజంగానే ఇంత కాన్ఫిడెంట్ ఉందా? అంటే కాన్ఫిడెంట్ ఎందుకున్నానంటే కొంచెం స్టోన్ జానర్ కామెడీ అనేది మన తెలుగుకి పెద్దగా చేయలేదు, ఎవరు తెలియదు కూడా, జానర్ చాలామందికి కూడా తెలియదు. సో ఫస్ట్ టైం ఒక కొత్త జానర్ అలాంటి పాయింట్తో వస్తున్నాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అంటే ఏది ఫస్ట్ చేసినా దానికంటే కూడా దాన్ని ఫాలో అయ్యి చేసే రిజల్ట్ ఎప్పుడు బాగుంటుంది, ఏది దేంట్లో తీసుకున్నా అంటే ప్రాక్టికల్గా మీరు చూస్తే. సో అది నేను ఎప్పుడు చేసినా ఫస్ట్ నుంచి కొంచెం యూనిక్ స్క్రిప్ట్సే చేశాను కాబట్టి అది నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫస్ట్ నేను ఏదన్నా చేసేటప్పుడు
పర్టికులర్ ఇలాంటి జానర్లు అది ఎత్తుకున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్ నాది కదా, దీన్ని ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానే చూస్తాను తప్పితే ఇంకా అసలు వన్స్ దిగాక ఇంక భయపడటం అదంతా ఉండదండి.